పొదలకూరు పట్టణంలోని సంగం రోడ్డు కూడలిలో ఆదివారం సాయంత్రం పొదలకూరు ఎస్ఐ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ ధరించకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు చలానాలు విధించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని, అలాగే మండలంలో ఎక్కడైనా పేకాట, కోడి పందాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా పేకాట, కోడి పందాలు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపై పోలీసు నిఘా గట్టిగా ఉంటుందని, గ్రామస్తులు కూడా సమాచారాన్ని అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు ఎస్ఐ హనీఫ్, సిబ్బంది షరీఫ్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. పొదలకూరు మండల ప్రజలకు నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అడ్వాన్స్. ఈ నెల రోడ్డు భద్రతా మాసోత్సవంగా పేర్కొనడం జరిగింది. దీని సందర్భంగా రెగ్యులర్గా హెల్మెట్ డ్రైవ్ కండక్ట్ జరుగుతుంది. హెల్మెట్ డ్రైవ్లో భాగంగా ఎవరికైతే హెల్మెట్ లేకుండా ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళని ఆపి ఫైన్ వేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సేఫ్గా వారి జర్నీస్ చేసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. రీసెంట్లీ చాలా యాక్సిడెంట్స్, దాంట్లో ఎక్కువ భాగం ఫ్యాటల్ యాక్సిడెంట్స్ హెల్మెట్ లేకుండా ఉండి డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురై తలకి గాయం చనిపోవటం వల్లే ఎక్కువ శాతం ఇట్లా డెత్స్ సంభవిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మాత్రమే బైక్లో ప్రయాణం చేయాలి. అట్లాగే సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాటలు నిర్వహణ నిషిద్ధం. కాబట్టి ఎవరు కూడా కోడి పందాలు, పేకాటలు జరుగుకోవద్దు. అట్లా వెళ్తే కనుక కంపల్సరీ చట్టపరమైన కఠిన శిక్షలు గురవుతారు. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ కోడి పందాలు కానీ, పేకాట కానీ నిర్వహించే వాళ్ళు ప్లస్ దాంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఎవరు కూడా వీటి జరుగుకోవద్దు. ఇవన్నీ అసాంఘిక కార్యక్రమాలు కాబట్టి చాలామంది వ్యసనాలకు గురై ఇట్లా పేకాటలో చాలా డబ్బులు పోగొట్టుకోవటము, ఇంట్లో ఉన్న సామాను అమ్ముకోవటము, ఇంట్లో ఉన్న బంగారం అమ్ముకోవటము లాంటి జరిగి అప్పులు పాలై అప్పులో తట్టుకోలేక మళ్ళీ సూసైడ్ చేసుకోవడం ఇట్లాంటి దృష్టి ఉన్నాము. కాబట్టి ఇట్లాంటి రుగ్మతలకు ఎవరు కూడా లోన్ కాకుండా ఎవరు కూడా పేకాట జరుపుకోవద్దు. అట్లాగే కోడి పందాలు జరుపుకోవద్దు. కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోలీసు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. వ్యక్తిగా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.